అభివృద్ధి ధ్యేయంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా గోకవరం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. టీడీపీ యువ నాయకులు గ్రామ సర్పంచ్ పురంశెట్టి శివాజీ అధ్యక్షతన 40 లక్షల వ్యయంతో కూడిన 4 సిమెంట్ రోడ్లకు శాసనసభ్యులు నెహ్రూ శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 3.80 లక్షల రూపాయలతో ఆర్ఓ ప్లాంట్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు అడప భరత్ బాబు, జగ్గంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు, బాబు ఉంగరాల గణేష్, సలాపు మహారాజు, గుంపే భరత్, ఉండమట్ల దొరబాబు, గల్లా రాంబాబు, శనంచెట్టి చక్రారావు, వల్లెపల్లి సత్యనారాయణ, కోడూరు సత్యనారాయణ, వాకడ బుజ్జి, పెరుమల సూర్యప్రకాశ్రావు, జంగిరెడ్ల ప్రసాద్, ఆకుల స్వామి, ఆముదాల శ్రీనివాసరావు, జయరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. బాబు కొద్దిగా వెనక్కి జరగాలి, మీకే చెప్తుంటా సార్, కొద్దిగా వెనక్కి జరగండి. ఇంకండి తెలుగులో అర్థమవుతుందమ్మా. అంటే యాసవకాలం కొంచెం కిందకెళ్తుందని తరగదండి. ఒకప్పుడు ఈ ట్యాంక్కి ఎలుగుతుల నీళ్ళు ఎక్కించాం సార్ ఊరంతా. ఎలా చూడండి సార్, ఎలా చూడండి, ఎలా చూడండి, ఎలా చూడండి. ఓకే అయితే 4 రోడ్లు ఉన్నాయండి. ఈ రోడ్లు మొత్తం వచ్చేసారండి. ఎవరమ్మా నుంచండి, బాగా నుంచండి సార్. అయ్యో మహోదయ
श्रीमन्महागणाधिपतये नमः नाथनामस्कारामि समर्पयामि ओम महागणाधिपतये नमः ओम शिवाय नमः नाथनामस्कारामि समर्पयामि ओम गणपतये नमः महाकाय समर्पणाः शान्तिं అది ఇలా పట్టుకోండి, చూడండి ఇలా చూడండి శివాజీ గారు. ఓకే. విశ్వం విశ్వాజం విశ్వరంభం విశ్వం నారాయణం అక్షర పరంపరం నారాయణ అంటే ఇలా జరిగితే అంత పడతాం. అది అది లేకపోతే దగ్గరికి వెళ్ళిపోయి నేను పడినాక హెడ్లో పక్క తీసే వీడియో కూడా పడాలి. కూడా పడుతుంటారు బాబు ఎవరు రాజధాని ఎలా పడుతుంది కొందరికంటే మేము పడుతుంటాం కదా ఎలా కలిపాము చెప్పింది చెప్పండి బాబులా అంతే చాలండి. బాగా టవల్ కొరస వచ్చేసింది. అది నిలబడాలి అందుకని. నుంచి ఎక్కాలి, ఎక్కితే మధ్యలో అయినా అన్నీ డ్రింకింగ్ వాటర్, ప్రొటెక్టివ్ వాటర్ అంటే స్వచ్ఛమైనటువంటి నీరు. ఎప్పుడు పూర్వకాలంలో ఏదైతే ఒక నూతి నుంచి ఇక్కడ నీరు తాగేవారో అదే నూతి నుంచి ఇవాళ దాన్ని పరిశుభ్రపరిచి ప్రజలందరికీ నీరు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో గ్రామ పంచాయతీ ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఇవాళ ప్లాంట్ని ఏర్పాటు చేయడం, దాన్ని నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ గ్రామంలో ఏదైతే ఎన్ఆర్జీసీ గ్రాంట్ నుంచి సిమెంట్ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది. అవి కూడా ఇవాళ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అలాగే తిరుమలాయపాలెం గ్రామం అంటే పవిత్రమైనటువంటి నరసింహస్వామి యొక్క ఆలవాలమైనటువంటి గ్రామం. ఆ నరసింహస్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది. అదొక అదృష్టంగా భావిస్తున్నాను. అయితే కొండ మీదకి ఎక్కి దర్శించుకోవాలని ఇవాళ భావించాం. మరి కొద్దిగా ఆరోగ్యంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఎక్కలేకపోయాం. మళ్ళీ మరొక రోజు వచ్చి మెట్ల మీద నుంచే పూర్తి స్థాయిలో నరసింహస్వామి వారి పాదాల వరకు వెళ్ళి దర్శించుకొని రావడమే కాకుండా అక్కడ కావలసినటువంటి వనరులు కూడా ఏర్పాటు చేసేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటాను.